ఎరా నమో రామచంద్ర, నీకు ఆ శేషం మీద చాలా పగున్నట్టుంది. ఇంత అంత కాదు బాబు, అదే నేను ఊర కుక్కనైతే వాడిని కలిసేసేవాడిని, బావునైతే కసిగా కాటేసేవాడిని. సార్ మీకోసం ఇన్స్పెక్టర్ సత్యం గారు ఇచ్చారు. అతను ఇక్కడ పంపించు. నువ్వు నాకు భోజనం రెడీ చేయి. అలాగే సార్. ఇన్స్పెక్టర్ సత్యం. నమస్తే. నమస్తే. మీరేనా నాగరాజు? అవును. నేను సిఐడి ఇన్స్పెక్టర్ సత్యాన్ని. సత్యాన్ని బయట పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. ఇలా కూర్చోవచ్చా? అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. ఇలా ఎందుకు వచ్చినట్టు? మీ గురించి విని కొంత తెలుసుకుని. ఏమిటా విన్నది, ఏమిటా తెలుసుకున్నది? మీకు పోలీసు వాళ్ళంటే ఎంతో అభిమానం అని, వాళ్ళ అవసరాలకు డబ్బిచ్చి సాయపడుతూ ఉంటారని. నో, అలాంటిదేమీ లేదు. నేను పోలీసులకు ఏనాడు సాయం చేయలేదు. అయినా నాలాంటి పెద్ద మనుషులకి పోలీసులతో పరిచయాలు, సంబంధాలు ఎందుకుంటాయి? మీరు పెద్ద మనిషి అని నాకు బాగా తెలుసు. అందుకే పెద్ద మనసుతో పోలీస్ ఆఫీసర్ చలపతిరావు గారికి సాయం చేయబోయారు. ఆయన వద్దన్నారు. ఆ మర్నాడే ఆయన మరణించారు. చలపతిరావా? ఆ పేరెక్కడో విన్నట్టుంది. ఓ, పేపర్లో చదివా. అదే గుర్తుంది నాకు. అవునులేండి. ఇలాంటి చిన్న విషయాలు మీలాంటి పెద్ద మనుషులకు ఎలా గుర్తుంటాయండి? మీరేదో ఉపకారం ఆశించి ఆ చలపతిరావు గారికి డబ్బు సాయం చేయబోయారు, అవునా? మీకు అభ్యంతరం లేకపోతే ఆ డబ్బు నాకివ్వండి. ఆ తప్పుడు పని ఏదో నేనే చేస్తాను. తప్పుడు పని ఏమిటో ఉద్దేశం బేట? మిస్టర్ నాగరాజు, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. డబ్బుకు లొంగని ఆ చలపతిరావు గారి చావుకి కారణం నువ్వే. మిస్టర్ సత్యం, నీ అర్థం లేని ఒకడు వింటూ కూర్చోడానికి నాకు టైం లేదు. నాకు భోజనానికి వేళయింది. వెళ్ళి కడుపు నిండా తృప్తిగా తిను. ఎందుకంటే వెండి పళ్ళల్లో విలువైన తిండి తినే నువ్వు అతి త్వరలో రేకు పళ్ళల్లో సంకటి ముద్ద తిందువు గాని సెంట్రల్ జైలు. నువ్వు కోరుకున్నట్టు ఆ గతి నాకు పెట్టాలంటే నేను నేరం చేసినట్టుగా నీ దగ్గర బలమైన సాక్ష్యం ఉండాలి. నీ దగ్గర ఆ సాక్ష్యం లేకపోతే నువ్వు కాదు కదా, నీ బాబు కూడా నన్ను ఏమీ చేయలేడు పేట. ఎంత పొగరు నీకు! మా ఇంటికి వచ్చి నా మనిషిని కొడతావా? నిన్ను కోర్టుకు లాగాలని జాగ్రత్త. ముందు నేను నీ ఇంటికి వచ్చినట్లు, నీ మనిషిని కొట్టినట్లు సాక్షిని సంపాదించి ఆ తర్వాత కోర్టుకెళ్ళు. కుంటే ఏ తల్లి కన్న బిడ్డో గానీ వీడు పులిబిడ్డలాగున్నాడు. ముందు వీడిని అడ్డు తప్పించకపోతే మన పనికి ప్రమాదం కాగలడు. కనుక వీడి చావుకు ముహూర్తం పెట్టించు. సత్యానికి దూరమై నేను బ్రతికిని వాడిని చూడకుండా, వాడితో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా నేను గడపని. ఆ తల్లి చెల్లి తను నా జీవితంలో ప్రవేశించాక నా బ్రతుకే కొత్తదనం వచ్చింది. ఇప్పుడు వాళ్ళని చూడకపోతే ఎలా పార్వతి, ఎలా పార్వతి? శివ, వారం రోజులుగా తిండి నిద్ర మానేసి ఇలా బాధపడుతుంటే ఎలా చెప్పు? పోనీ ఒకసారి సత్యాన్ని కలిసి జరిగిన దానికి మన్నించమని అడిగితే ఆయన కూడా జరిగింది మర్చిపోయి ఉంటాడు. నీ మీద కోపం తగ్గిపోయి ఉంటుంది. నిజమే పార్వతి, ఇప్పుడే వెళ్ళి సత్యాన్ని కలుస్తాను. నిజం చెప్పేస్తాను. నన్ను క్షమించమని వేడుకుంటాను. ఇప్పుడే వెళ్తాను పార్వతి, వెళ్తాను. ఎక్కడా? అలాగే, ఇప్పుడే వస్తున్నాను. పీటర్, ఆ టైం బాంబు ఇక్కడ పెట్టు. క్విక్. ఓ నో, లెట్స్ గో. లేబే, చెప్పరా, నిజం చెప్పు. ఆ జీప్ కింద ఏం పెట్టావు చెప్పు. అందులో టైం బాంబు పెట్టాను సార్. టైం బాంబే? నీ జీప్ లో టైం బాంబు పెట్టారు. ఆపు. సత్యం,
ఏమిటి అతని కళ్ళ పరిస్థితి? ఐఎమ్ సారీ, అతనికి శాశ్వతంగా చూపుపోయింది. వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నేరస్తుల్ని పట్టుకుని న్యాయాన్ని నిలిపే సత్యం చూపుకోవడానికి వీల్లేదు. డాక్టర్ డాక్టర్ నా కళ్ళిస్తాను, అతనికి చూపు తెప్పించండి. సారీ శివ, ఒకరికి చూపు తెప్పించడం కోసం మరొక మనిషిని గుడ్డివాణ్ణి చేయడం నేరం అవుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.